Garuda Express, an international courier service. కమలం పార్టీ సైకిల్ పార్టీ తెలంగాణలో రామ్ రామ్ చెప్పుకున్నట్లేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో బీజేపీ టీడీపీల మధ్య గ్యాప్ మరింత పెరిగిందట. కొన్ని రోజులుగా రెండు పార్టీల నేతలు ఎడమొఖం పెడమొఖంతో ఉంటున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని కుండబద్దలు కొట్టింది బీజేపీ. అయితే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉన్నందువల్ల ఏమైనా జరగచ్చంటున్నారు టీడీపీ నేతలు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ బీజేపీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నాయట. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని నెలలుగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని ఆయా పార్టీల నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు అయినప్పటికీ ఎక్కడా కలిసి ఆందోళనలు ధర్నాలు చేసింది లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా వేర్వేరుగానే ఉన్నారు. బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీని పక్కన పెట్టేసింది అంటున్నారు నిపుణులు. టీడీపీ ఆంధ్ర పార్టీ అని టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడానికి కారణమని అంటున్నారు. టీడీపీని పక్కన పెట్టకపోతే తమకు నష్టం కలుగుతుందని కమలం నేతలు డిసైడ్ అయ్యారట. ఇక కమలం పార్టీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ బీజేపీ నేతలు. వేరే రాష్ట్రంలో పొత్తులకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదనే సంకేతాలు పంపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడంతో తెలంగాణలో ఎదురులేని శక్తిగా ఎదగాలని చూస్తుంది కాషాయదళం. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇక్కడి నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చూస్తుంటే బీజేపీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. బీజేపీ బహిరంగంగానే టీడీపీని విమర్శిస్తూ వస్తోంది. అక్కడ వ్యవహారం చూస్తుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం అనుమానంగా కనిపిస్తుంది. మరి ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైనా అమిత్ షా బయటకు చెప్పరు, అంతా యాక్షన్లోనే ఉంటుంది కదా. మరి యూపీ ట్రిక్స్ ఇక్కడ పనిచేస్తాయా అంటున్నారు. చూద్దాం మరేం జరుగుతుందో.